చాప్టర్ 2 చూద్దాం. అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ చాప్టర్ 2. దీని పేరు టామ్ అండ్ హక్, టామ్ సాయర్ అండ్ హకిల్బరీ ఫిన్. హకిల్బరీ ఫిన్ ఎవరు? టామ్ సాయర్కి బెస్ట్ ఫ్రెండ్ అని మన క్యారెక్టర్ లిస్ట్లో అనుకున్నాము, అతను అనమాట. సో ఫస్ట్ చాప్టర్లో టామ్ యొక్క ఇంట్రడక్షన్ అయినట్టే ఇక్కడ మనకి హకిల్బరీ ఫిన్ యొక్క ఇంట్రడక్షన్ అవుతుంది. ఇతను ఎవరు అంటే ఒక తాగుబోతు కొడుకు, పని పాట ఉండదు, చదువు లేదేం లేదు, తిరుగుతూ ఉంటాడు. ఊళ్ళో పిల్లలందరికీ ఇతనంటే ఇష్టం. ఎందుకు? ఇతనికి హోంవర్క్ ఉండదు, తనకు నచ్చినట్టుగా ఉండొచ్చు. పిల్లలకి అలా కుదరట్లేదు కాబట్టి ఇతనంటే పిల్లలందరికీ ఇష్టం. పేరెంట్స్కి ఇతనంటే ఇష్టం లేదు, ఎందుకంటే ఇతన్ని చూసి మిగిలిన పిల్లలు చడిపోతారని చెప్పి భయం, కలవనివ్వరు అనమాట. స్ట్రీట్ గైస్ కదా, వీధిలో తిరిగి పిల్లాడు కాబట్టి ఇతనంటే పేరెంట్స్కి అంత ఇష్టం ఉండదు. సో టామ్ అండ్ హక్, టామ్ హక్ కలిసి ఉండే చాప్టర్ ఇది. ఇక్కడ హక్ యొక్క ఇంట్రడక్షన్ మనకు వస్తుంది. ద నెక్స్ట్ డే వాజ్ సండే. టామ్ వోర్ క్లీన్ సండే క్లోత్స్, హీ హేటెడ్ దెమ్. తర్వాత రోజు, ఇంతకుముందు చాప్టర్లో సాటర్డే వచ్చింది, ఫెన్స్కి పెయింటింగ్ వేసాడు అని చెప్పాను కదా. తర్వాత రోజు సండే రోజు చక్కగా నీట్గా డ్రెస్ వేసుకున్నాడు, బట్టలు వేసుకున్నాడు. యాక్చువల్గా అతనికి అవి ఇష్టం ఉండదు, చర్చ్కి వెళ్ళాలి. సండే స్కూల్ ఉంటుంది, సండే మార్నింగ్, తర్వాత స్కూల్ ఉంటుంది. సో హాఫ్ డే వీళ్ళు ఆటపాటలు లేకుండా గడిపేస్తారు, చర్చ్ గడపాల్సి వస్తుంది. అది టామ్కి ఇష్టం ఉండదు. సో ఆ రోజు మంచి నీట్గా డ్రెస్ చేసుకున్నాడు, బట్ హీ హేటెడ్ దెమ్. అవి ఇష్టం లేదు ఇతనికి, టామ్కి. టామ్, సీడ్ అండ్ మేరీ ఆల్వేస్ వెంట్ టు సండే స్కూల్ ఆన్ సండే మార్నింగ్. వీళ్ళు ప్రతి సండే, టాము, తన బ్రదర్ సిడ్ అండ్ వాళ్ళ సిస్టర్ మేరీ, ముగ్గురు సండే రోజు సండే స్కూల్కి వెళ్తారు. సండే మార్నింగ్. సండే స్కూల్ అంటే స్పెషల్గా సండే రోజు ఒక క్లాస్ జరుగుతుంటుంది. చర్చ్ కాదు, చర్చ్ లాగా, కానీ చర్చ్ కాదు. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి రిలీజియస్ పరమైన విషయాల్ని టీచ్ చేస్తూ ఉంటారు, సండే స్కూల్ అంటుంది. బట్ టామ్ వాజ్ నాట్ ఎ గుడ్ స్టూడెంట్. వీళ్ళందరూ సండే స్కూల్కి వెళ్తారు కానీ టామ్ పెద్ద ఇంట్రెస్టెడ్గా ఉండడు. హీస్ నాట్ ఎ గుడ్ స్టూడెంట్ అనమాట. ఐ నెవర్ లిసన్ టు ద టీచర్. అక్కడ టీచర్ ఏం చెప్తున్నాడు ఏంటి అసలు ఎప్పుడు వినలా. టామ్ ఇంట్రెస్ట్ ఉండదు. After Sunday school, Tom and his family went to the church. This Sunday, he had a big black bottle in his pocket. సండే స్కూల్ అయిపోయిన తర్వాత ఈ ఫ్యామిలీ మొత్తం కలిసి చర్చ్కి వెళ్ళారు. ఎవ్రీ వీక్ వెళ్తుంటారు. ఈ వారం ఇతను ఏం చేశాడంటే తన జేబులో ఒక పురుగు తీసుకెళ్ళాడు. పురుగు, బ్లాక్ బీటిల్, నల్లటి ఒక పురుగు ఉంటుంది, మనకు పేడ పురుగులు అంటాం చూడండి, అలాంటిదే. కాకపోతే బ్లాక్ కలర్ ఉంటుంది, కొంచెం పెద్దది, మనకు తెలుసు అది. ఓకే, బ్లాక్ బీటిల్ని జేబులో వేసుకుని తీసుకెళ్ళాడు చర్చ్కి. వెన్ ద రెవరెండ్ స్టార్టెడ్ స్పీకింగ్, టామ్ టుక్ ద బ్లాక్ బీటిల్ అవుట్ ఆఫ్ హిస్ పాకెట్. హీ పుట్ ఇట్ ఆన్ ద ఫ్లోర్. దేర్ వాజ్ ఎ లిటిల్ డాగ్ ఇన్ ద చర్చ్. ఇట్ saw the beetle and wanted to play with it. Suddenly the beetle bit the dog's nose. The little dog barked and everyone looked at it. It jumped and ran after the black beetle. It ran all about the church, barking and making a lot of noise. ఎప్పుడైతే అక్కడ చర్చ్లో స్పీచ్ ఇచ్చే ఆయన ఉంటాడు కదా, రెవరెండ్ పాస్టర్ గారు లేదా ఫాదర్, ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈయనకు బోరింగ్ కదా క్లాసులు అంటే, ఈ స్పీచ్లు అంటే. జేబులోని బ్లాక్ బీటిల్ తీసి కింద పెట్టాడు చర్చ్లో. ఆ పక్కన చిన్న డాగ్ ఉంది, కుక్క. ఆ కుక్క ఈ బ్లాక్ బీటిల్ని చూసి దాని దగ్గరికి వచ్చి దాంతో ఆడుకుందాం అని చెప్పి దగ్గరికి వచ్చింది. ముక్కు పెట్టింది కుక్క ఆ బ్లాక్ బీటిల్ దగ్గర. ఈ బ్లాక్ బీటిల్ ఏం చేసింది, దాని ముక్కుని కరిచింది. ఈ పురుగు దాని ముక్కు కరిచింది. ఎప్పుడైతే పురుగు కరిచిందో ఈ డాగ్ ఏం చేసిందంటే అరవడం మొదలుపెట్టింది, మొరిగి ఆ చర్చ్ అంతా అటు ఇటు తిరిగింది. అందరూ అక్కడ చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ డాగ్ వైపే చూస్తున్నారు. ద పీపుల్ ఇన్ ద చర్చ్ లాఫ్డ్ సైలెంట్లీ. చాలా నాయిస్ చేసింది.
అక్కడ ఉన్న పీపుల్ అందరు కూడా నవ్వు వచ్చింది వాళ్ళకి. కాకపోతే చర్చ్లో స్పీచ్ జరుగుతుంది కాబట్టి నవ్వకూడదు, అందుకని సైలెంట్గా మనసులోనే నవ్వుకున్నారు. దేర్ ఫేసెస్ ఫర్ రెడ్, వాళ్ళ ఫేసెస్ అన్నీ కూడా రెడ్గా అయిపోయినాయి అలా బలవంతంగా నవ్వడం వల్ల. ఓపెన్గా నవ్వేస్తే అంతగా ఉండదు, కానీ అలా బలవంతంగా నవ్వడం వల్ల వీళ్ళ ఫేసెస్ అన్నీ కూడా రెడ్ అయిపోయినాయి అన్నమాట, రెడ్ కలర్లో అయిపోయింది, ఎరిపెక్కి. ద రెవరెండ్ కంటిన్యూడ్ టాకింగ్ బట్ నో వన్ లిసన్ టు హిమ్. ఆ చర్చ్లో పాస్టర్ మాత్రం, స్పీచ్ ఇచ్చే ఆయన మాత్రం, ప్రీచర్ మాత్రం కంటిన్యూ చేస్తున్నాడు స్పీచ్, కానీ ఎవరు వినలా. ఆయన చెప్పిన స్పీచ్ ఎవరు వినలేదు, అందరు కూడా ఈ డాగ్ డిస్టర్బ్ చేస్తుంది. అందరూ ఈ డాగ్ని చూడడం మొదలుపెట్టారు. టామ్ వాజ్ హ్యాపీ బికాస్ హీ హ్యాడ్ అన్ ఇంట్రెస్టింగ్ మార్నింగ్ ఇన్ చర్చ్. టామ్కి చాలా హ్యాపీగా ఉంది, ఈరోజు చర్చ్ ఇంట్రెస్టింగ్గా జరిగింది కాబట్టి. ఆన్ మండే మార్నింగ్ టామ్ డిడ్ నాట్ వాంట్ టు గెట్ అప్. Get up immediately, Tom. Get ready for school. Aunt Polly cried. ఆ రోజు గడిచేసింది, మండే స్కూల్కి వెళ్ళాలని లేదు కాబట్టి తొందరగా నిద్ర లేవాలని లేదు. కానీ ఆంట్ పాలీ మాత్రం తొందరగా స్కూల్కి టైం అయిపోతుందని చెప్పి అరుస్తున్నారు. ఎలాగో లేచాడు, స్కూల్కి బయలుదేరాడు అనమాట రెడీ అయ్యి. ఆన్ హిజ్ వే టు స్కూల్ హీ మెట్ హిజ్ ఫ్రెండ్ హకిల్బరీ ఫిన్. హకిల్బరీ ఫిన్ని కలిశాడు దారిలో. హకిల్బరీ ఫిన్ ఎవరు అని చెప్తున్నారు ఇప్పుడు. హక్స్ ఫాదర్ డ్రాంక్ విస్కీ ఆల్ ద టైమ్ అండ్ డిడ్ నాట్ వర్క్. హక్ హ్యాడ్ నో మదర్ అండ్ నో హోమ్. హీ లివ్డ్ ఇన్ ద స్ట్రీట్స్ అండ్ డిడ్ నాట్ గో టు స్కూల్. హక్ వాళ్ళ ఫాదర్ ఎప్పుడు తాగేసి ఎక్కడో చోటు పడిపోయి ఉంటాడు. మదర్ లేదు, ఇల్లు లేదు, ఎప్పుడు చూసినా రోడ్లు తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళలేదు, వీడు చదువుకోవట్లేదు అనమాట. హిజ్ క్లోత్స్ ఫర్ ఓల్డ్ అండ్ డర్టీ. హీ వెంట్ ఫిషింగ్ అండ్ స్విమ్మింగ్ వెన్ హీ వాంటెడ్. హక్ వాజ్ హ్యాపీ. తన బట్టలు ఎప్పుడు చినిగిపోయి ఉంటాయి, పాతవి, డర్టీగా ఉంటాయి, మురిగిగా ఉంటాడు. ఎప్పుడు కూడా చేపలు పట్టడానికి, స్విమ్మింగ్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్తుంటాడు అనమాట. మిగిలిన పిల్లలాగా వాళ్ళకు టైం టేబుల్ లేదు వీడికి. మిగిలిన పిల్లల కంటే హోంవర్క్ ఉంటుంది, క్లాస్ వర్క్ ఉంటుంది, క్లాసులు ఉంటాయి, పేరెంట్స్ ఉంటారు కాబట్టి పేరెంట్స్ కంట్రోల్ ఉంటుంది. కానీ వీడికి అదేం లేదు. ఉన్న ఒక తండ్రి కూడా తాగేసి ఎక్కడ పడిపోయి ఉంటాడు కాబట్టి ఇతని ఇష్టారాజ్యం అయిపోయింది. సో హీ వాజ్ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంటాడు అనమాట. నా లైఫ్ బాగుంది అని అనుకుంటూ ఉంటాడు. ఆల్ ద మదర్స్ ఆఫ్ ద విలేజ్ hated him because he was lazy and used bad language. ఆ ఊళ్ళో ఉన్న పిల్లలందరి పేరెంట్స్కి, ఎస్పెషల్లీ మదర్స్కి ఇతనంటే ఇష్టం ఉండదు హక్ అంటే. ఎందుకంటే వీడు రోడ్ల మీద తిరుగుతుంటాడు, లేజీ ఫెలో, అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ ఉంటాడు. వాడి లాంగ్వేజ్ కూడా సరిగ్గా ఉండదు అనమాట, అంటే కొంచెం బూతులాగా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అకేషనల్లీ హీ స్మోక్ లైక్ హిస్ ఫాదర్. అప్పుడప్పుడు తండ్రిలాగా వీడు స్మోక్ చేస్తూ ఉంటాడు వాళ్ళ నాన్నలాగే. హక్స్ ఓన్లీ క్లోజ్ ఆర్ ద worn out rags that others have discarded and that seldom fit him. అతనికి ఒక్క జత బట్టలే ఉన్నాయి, అవి కూడా ఎవరో వాళ్ళకి టైట్ అయిపోతే లేదా చినిగిపోతే వదిలేసాను బట్టలు ఇచ్చేసాను అనమాట. అవి తెచ్చుకుంటాడు. వీడికి పట్టకపోయినా సరే వాడి అయ్యే వాడుతుంటాడు అనమాట. పట్టు సరిగ్గా అంటే పెద్ద అయిపోవడమో లేదా చిన్న అవ్వడం జరుగుతుంటుందని ఇతను ఎప్పుడు అలాగే ఉంటాడు, అలాంటి డ్రెస్సులోనే ఉంటాడు అనమాట. హీ లివ్స్ వితౌట్ bathing except in the Mississippi River during warm weather, has no bed to sleep in and no regular food, only that which he can obtain by his own wits. సో ఇతనికి స్నానం కూడా సరిగ్గా చేయడు. ఎప్పుడైనా ఎండ ఎక్కువగా ఉంటే మిసిసిపి రివర్లోకి వెళ్ళి స్విమ్మింగ్ చేస్తాడు, ఇంకొక స్నానం ఏం చేయడు. అతనికి బెడ్ లేదు, నిద్రపోవడానికి మంచి ప్లేస్ లేదు, రెగ్యులర్ ఫుడ్ లేదు. అతని దగ్గర ఉన్న ఆ కొంచెం ఫుడ్ కూడా ఏదో వాటి తెలివితేటలు ఉపయోగించి సంపాదించుకున్నది అనమాట. హీ డస్ నాట్ అటెండ్ స్కూల్ ఆర్ చర్చ్ అండ్ హీ హ్యాస్ నో రెగ్యులర్ చోర్స్ టు పర్ఫార్మ్ బికాస్ హీ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ టు డూ ఎనీథింగ్ హీ లైక్స్. బాయ్స్ అడ్మైర్ హిమ్ అండ్ ఆల్ ద బాయ్స్ ఎంజాయ్ హిస్ కంపెనీ, దే అడ్మైర్డ్ హిమ్. సో ఇతను స్కూల్కి వెళ్ళడు, చర్చ్కి వెళ్ళడు, ఇంటి పనులు అస్సలు లేవు. సో ఇతను కంప్లీట్గా ఫ్రీగా ఉంటాడు, పని చేయడానికి ఏం లేదు కాబట్టి ఇతనంటే పిల్లలకి ఇష్టం.
వాడి పని బాగుంది, చక్కగా ఏ పని ఉండదు అని అనుకుంటారు అనమాట. అండ్ పిల్లలందరికీ ఇతనంటే ఇష్టం, ఇతనితో కలిసి ఉండాలనుకుంటుంటారు, ఇతని కంపెనీ అంటే ఇష్టం, ఇతన్ని అందరూ పెద్ద హీరోలాగా చూస్తూ ఉంటారు. అతను కలిశాడు అనమాట హకిల్బెర్రీ ఫిన్. అలాంటి హకిల్బెర్రీ ఫిన్ని కలిశాడు మన టామ్. హలో హకిల్బెర్రీ, వాట్స్ దాట్? ఇట్స్ ఎ డెడ్ క్యాట్ సెడ్ హకల్. హే హకిల్బెర్రీ ఫిన్, ఏంటది చేతిలో అన్నాడు. హకిల్బెర్రీ ఫిన్ చేతిలో ఉన్న ఒక డెడ్ క్యాట్ చూపించాడు, చచ్చిపోయిన ఒక క్యాట్ పిల్లిని చూపించామట. వాట్ విల్ యూ డూ విత్ ఇట్? ఆస్క్డ్ టామ్. I want to take it to the graveyard after midnight, Huck said. A dead cat can call ghosts out of their graves. చచ్చిపోయిన పిల్లిని ఏం చేసుకుంటావు నువ్వు అన్నాడు. నేను ఈరోజు సాయంత్రం అర్ధరాత్రి తర్వాత, ఈరోజు మిడ్ నైట్ తర్వాత దీన్ని నేను శ్మశానానికి తీసుకెళ్తా. శ్మశానంలో దీన్ని ఉపయోగించి నేను చచ్చిపోయిన వాళ్ళని మళ్ళీ నిద్రలేపుతాను, వాళ్ళ ఆత్మల్ని రప్పిస్తాను అంటాడు. దానికోసం డెడ్ క్యాట్ అవసరమైంది. రియల్లీ? ఆస్క్డ్ టామ్. వెల్, ఓల్డ్ మిస్సెస్ హాప్కిన్స్ టోల్డ్ మీ షీ ఈజ్ ఎ విచ్ అండ్ షీ నోస్ అబౌట్ దీస్ థింగ్స్. అవును, నాకు హాప్కిన్స్ చెప్పారు. హాప్కిన్స్ ఎవరు అంటే మంత్రగత్తె, ఆవిడకి తెలిసి ఇలాంటి విషయాలు ఆవిడ నాకు చెప్తూ ఉంటారు అన్నాడు. కెన్ ఐ కమ్ విత్ యూ? ఆస్క్డ్ టామ్. అఫ్ కోర్స్. ఆర్ ఆర్ యు అఫ్రేడ్ ఆఫ్ గోస్ట్స్? ఆస్క్డ్ హక్. Afraid of ghosts? Of course not, said Tom. Come and call me at my window at 11 o'clock tonight. నేను కూడా రానా నీతో? టామ్ అడిగాడు. ఇప్పుడు రావచ్చు, కానీ నీకు దయ్యాలంటే భయం లేదుగా? అత్తు, దయ్యాలంటే నాకు భయం లేదు. సాయంత్రం ఈరోజు రాత్రికి 11 o'clockకి మా ఇంటి దగ్గరికి వచ్చి, కిటికీ దగ్గరికి వచ్చి పిలు, నేను వస్తా. టామ్ వాజ్ లేట్ ఫర్ స్కూల్. సో వాడితో మాట్లాడి కాసేపు టైం స్పెండ్ చేశాడు. లేట్ అయిపోయింది స్కూల్కి. టామ్ వాజ్ లేట్ ఫర్ స్కూల్. ద టీచర్ వాజ్ యాంగ్రీ అండ్ సెడ్, థామస్ సాయర్, వై ఆర్ యూ లేట్ అగైన్? టీచర్ కోపం వచ్చింది లేట్గా వచ్చినందుకు. సో థామస్, ఎందుకు లేట్ అయ్యావు? సడన్లీ టామ్ saw a new girl in the classroom. She had blue eyes and long blonde hair. She was very beautiful. Tom looked at her. He was in love. సడన్గా టాము టీచర్ ఇలా చెప్తున్నప్పుడు ఏం చేస్తుంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ వైపు చూశాడు. ఆ పిల్లల్లో కొత్తగా ఒక అమ్మాయి కనిపించింది. న్యూ గర్ల్ ఇన్ ద క్లాస్. బ్లూ ఐస్ ఉన్నాయి, లాంగ్ హెయిర్ ఉంది, బ్లాండ్ అంటే బాగా గ్రే కలర్లో ఉండే, ఎల్లో అండ్ గ్రే, ఎలోయిష్ వైట్ అనుకోండి, ఎలోయిష్ వైట్ కలర్లో ఉండే హెయిర్ ఉంది. షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్, చాలా అందంగా ఉంటుంది. టామ్ లుక్డ్ ఎట్ హర్. హీ వాజ్ ఇన్ లవ్. ఆమె చూడంగానే మనోడు అట్రాక్షన్లో పడిపోయాడు, లవ్లో పడిపోయాడు అనమాట. దేర్ వాజ్ ఎ ఫ్రీ చైర్ నెక్స్ట్ టు హర్ అండ్ టామ్ వాంటెడ్ టు సిట్ దేర్, బట్ హౌ? ఆ పక్కన ఒక సీట్ ఖాళీ ఉంది, అక్కడ కూర్చోవాలనుకున్నాడు వెళ్ళి, కానీ టీచర్ ఉన్నాడు. వెళ్ళి డైరెక్ట్ కూర్చుంటే టీచర్ ఊరుకోరు, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను అనమాట. టామ్ థాట్ క్విక్లీ అండ్ సెడ్, ఐ స్టాప్ టు టాక్ టు యువర్ ఫ్రెండ్. నేను అప్పుడు టీచర్కి సమాధానం చెప్తాను. వీడికి ఒక ఐడియా వచ్చి టీచర్కి సమాధానం చెప్తున్నాడు. నేను హకిల్బెర్రీ ఫిన్తో మాట్లాడడానికి ఆగానండి, అందుకే లేట్ అయింది అని చెప్పాడు టీచర్తో. ద టీచర్ వాజ్ యాంగ్రీ. యు నో, యూ మస్ట్ నెవర్ టాక్ టు ద బాయ్. ద టీచర్ టుక్ ఎ స్టిక్ అండ్ హిట్ హిమ్. వాడితో మాట్లాడదని చెప్పాను కదా అని చెప్పి టీచర్ కర్ర తీసుకొని టామ్ని కొట్టారు. నా గో అండ్ సిట్ విత్ ద గర్ల్స్. వెళ్ళి గర్ల్స్ పక్కన కూర్చోపో, సెడ్ ద టీచర్. ద చిల్డ్రన్ లాఫ్డ్ ఎట్ టామ్. అది పనిష్మెంట్ అనమాట. ఆడపిల్లల పక్కన కూర్చో అంటే వాళ్ళకి పనిష్మెంట్. అప్పట్లో గర్ల్స్ ఏం తప్పు చేస్తే తీసుకొచ్చి బాయ్స్లో కూర్చోబెట్టాడు అనమాట. సో హక్తో మాట్లాడితే పనిష్ చేస్తారు అని తెలిసి కూడా చెప్పాడు ఇతను, ఎందుకంటే అక్కడ కూర్చోవాలనుకున్నాడు కాబట్టి. సో ఇతను అనుకున్నట్టుగానే టీచర్ కూడా వెళ్ళి గర్ల్స్ పక్కన కూర్చో అని చెప్పింది. పిల్లలందరూ అతను చూసి నవ్వారు. టామ్ సాట్ డౌన్ నెక్స్ట్ టు ద న్యూ గర్ల్. వెళ్ళి మెల్లగా కొత్త అమ్మాయి పక్కన కూర్చున్నాడు. హీ లుక్డ్ అట్ హర్. దెన్ హీ డ్రూ ఎ పిక్చర్ ఆఫ్ ఎ హౌస్. ఆమె పక్కన కూర్చొని ఒక ఇంటి బొమ్మ వేశాడు, హౌస్ ఒక బొమ్మ వేసాడు, డ్రా చేశాడు. లెట్ మీ సీ ఇట్, షీ విస్పర్డ్. ఆమె మెల్లగా ఇది ఒకసారి చూస్తానేది అని అడిగింది. టామ్ పుట్ ద పిక్చర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్. ఇట్స్ నైస్, డ్రా మ్యాన్.
అరే భలే ఉంది, చూపించాడు, బొమ్మ చూపించాడు. అరే భలే వేసావే, మంచి బొమ్మ ఇవా అని అడిగింది. షీ సెడ్, టామ్ drew a house near the house. It was a terrible picture, but the girl liked it. ఆ ఇంటి పక్కన ఇంకో గిల్లు బొమ్మ వేసాడు. చూడ్డానికి అది టెరిబుల్గా ఉంది కానీ అమ్మాయికి నచ్చింది. చిన్నపిల్లలు వేసే బొమ్మలు ఎలాంటి మనకు తెలుసు కదా, పిల్లలకి అదే ఇష్టం అనమాట, అలా వేసే కూడా ఇష్టం. యు డ్రా బ్యూటిఫుల్లీ, ఐ కాంట్ డ్రా సెడ్ ద గర్ల్. నువ్వు భలే వేసే బొమ్మలు బ్యూటిఫుల్గా ఉన్నాయి, నాకు బొమ్మలు వేయడం రాదు అని చెప్పింది. ఐ కెన్ టీచ్ యూ ఆఫ్టర్ స్కూల్ సెడ్ టామ్. సరే స్కూల్ అయిపోయిన తర్వాత నేను నీకు నేర్పిస్తాలే ఎలా డ్రా చేయాలో. ఓ థ్యాంక్ యూ బెక్కీ థాచర్. ఐ నో యువర్ నేమ్, ఇట్స్ టామ్ సోయర్. ఓ థ్యాంక్ యూ, బై ది వే నేను నా పేరు బెక్కీ థాచర్, పరిచయం చేసుకుంటుంది. అండ్ నాకు నీ పేరు తెలుసు, టామ్ సోయర్ కదా అంది. దట్ నైట్ టామ్ అండ్ సిడ్ వర్ ఇన్ బెడ్ at 10:30. ఆ రోజు అక్కడ గడిచిపోయింది. ఆ రోజు రాత్రి 9ంటికే టామ్ అండ్ సిద్ అంటే బ్రదర్ కదా, ఇద్దరు కలిసి బెడ్రూమ్కి వెళ్ళిపోయారు, నిద్రపోయారు. ఇంకా 10:30 9:30కే బెడ్రూమ్కి వెళ్ళిపోయారు అనమాట. సిద్ వాజ్ సూన్ అస్లీప్ బట్ టామ్ వాజ్ నాట్. సిద్కి నిద్ర పట్టేసింది, నిద్రపోయాడు. టామ్కి నిద్ర పట్ల, ఎందుకు హీఈస్ వెయిటింగ్. 11ంటికి హక్ వస్తాడు, పిలుస్తాడు కదా అని చెప్పి వెయిట్ చేస్తామన్నమాట. at 11 o'clock he heard హక్ మ్యూ. కరెక్ట్గా 11 o'clockకి కిటికీ దగ్గర నుండి పిల్లి అరిచేటట్టు శబ్దం వచ్చింది, మ్యావ్ అని. ఎవరు వచ్చారు అంటే హక్. హక్కులు మరిపోయి కింద నుండి పిలిచాడు అనమాట, సిగ్నల్ ఇచ్చాడు నేను వచ్చాను అని. హీ డ్రెస్డ్ క్విక్లీ అండ్ వెంట్ అవుట్ ఆఫ్ ద బెడ్రూమ్ విండో. లెట్స్ గో విస్పర్డ్ హక్. గబగబా డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు, విండోలో నుండి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి హక్ దగ్గరికి వెళ్ళి లెట్స్ గో వెళ్దాం పదా అంటున్నాడు. హీ హ్యాడ్ హిస్ డెడ్ క్యాట్. చేతిలో డెడ్ క్యాట్ ఉంది. టామ్ అండ్ హక్ వాక్డ్ డౌన్ ద డార్క్ రోడ్. దే వాక్డ్ ఫర్ అబౌట్ హాఫ్ ఎన్ అవర్. అక్కడ నుండి చీకట్లో ఒక అరగంట సేపు ఒక రోడ్లో నడుచుకుంటూ వెళ్ళారు. ద గ్రేవ్ యార్డ్ వాజ్ ఆన్ ఎ హిల్. ఎక్కడికి వెళ్ళారంటే శ్మశానానికి వెళ్ళారు, అది కొండ మీద ఉంది. దేర్ వర్ ఎ లాట్ ఆఫ్ ట్రీస్ అండ్ ఎ లాట్ ఆఫ్ గ్రేవ్స్. ఎవ్రీథింగ్ వాజ్ డార్క్ అండ్ స్కేరీ. ద విండ్ మేడ్ స్ట్రేంజ్ నాయిసెస్ అండ్ డార్క్ క్లౌడ్స్ కవర్డ్ ద మూన్. సో అంత సైలెంట్గా ఉంది, చాలా చెట్లు ఉన్నాయి, చాలా సమాధులు ఉన్నాయి. భయం వేస్తుంది అక్కడ వాతావరణం చూస్తుంటే, స్కేరీగా ఉంది, భయంకరంగా అనిపిస్తుంది. గాలి వీస్తూ సౌండ్ వినిపిస్తుంది. సైలెంట్గా ఉంటే గాలి శబ్దం వినిపిస్తుంది, ముఖ్యంగా రాత్రిపూట ఆ శబ్దం వినిపిస్తుంది. మబ్బుల్లో చంద్రుడు మబ్బుల్లోకి వెళ్ళిపోయాడు, చీకటి పడి ఉందన్నమాట, సరిగ్గా కనిపించట్లేదు. అవతల ఉన్న ఆబ్జెక్ట్స్, వస్తువులు, చెట్లు ఏమైనా ఉంటాయి. ఆర్ ద గోస్ట్ మేకింగ్ దీస్ నాయిసెస్ థాట్ టామ్. టామ్ అనుకుంటున్నాడు, ఏంటి ఈ సౌండ్, గాలి సౌండ్ అనమాట. ఈ సౌండ్ ఏంటి, కొంపదీసి దెయ్యాలు కాదు కదా అనుకుంటున్నాడు. హీ వాజ్ అఫ్రైడ్ బట్ హీ సెడ్ నథింగ్. భయపడ్డాడు కానీ భయపడుతున్నట్టు కనిపించుకోవాలి హక్ ముందు కదా, కామ్గా ఉన్నాడు. నౌ లెట్స్ ఫైండ్ ద గ్రేవ్ ఆఫ్ హాస్ విలియమ్స్ సెడ్ హక్. అప్పుడు హక్ అంటున్నాడు, ఇప్పుడు శ్మశానానికి వచ్చేసాం కదా, ఇప్పుడు హాస్ విలియమ్స్ యొక్క సమాధి ఏదో చూడాలంట మనం. హాస్ విలియమ్స్ అనే ఒక వ్యక్తి సమాధి చూడాలి. దే సూన్ ఫౌండ్ ద గ్రేవ్. హియర్ ఇట్ ఈస్. హీ డైడ్ లాస్ట్ వీక్. చివరికి వెతికారు, కనిపించింది. అమ్మయ్య ఇక్కడుంది, వీడు లాస్ట్ వీక్ చనిపోయాడు సెడ్ హక్. డూ యూ థింక్ హాస్ విలియమ్స్ కెన్ హియర్ అస్ ఆస్క్డ్ టామ్. వెల్ ఐ థింక్ హిస్ గోస్ట్ కెన్ హియర్ అస్. ఏంటి మనం మాట్లాడేది మొత్తం ఇప్పుడు హాస్ విలియమ్స్ వింటాడా? వాడు వినకపోయినా గోస్ట్ వింటుంది, వాడి ఆత్మ వింటుంది సెడ్ హక్. దెన్ లెట్స్ కాల్ హిమ్ మిస్టర్ విలియమ్స్ సెడ్ టామ్. ఆల్ రైట్ సెడ్ హక్, బట్ ఎవ్రీబడి కాల్డ్ హిమ్ హాస్. సరే అయితే మనం అతన్ని మిస్టర్ విలియమ్స్ అని పిలుద్దామా? యా ఆఫ్ కోర్స్, కానీ అందరూ అతన్ని హాస్ అని పిలిచేవాళ్ళు అనుకుంటా, అలాగే నాకు గుర్తు. వాట్ ఈస్ ఇట్ టామ్? హాస్ ఆస్క్డ్ హక్. ఇంతలో ఇతనికి ఏదో శబ్దం వినిపించింది. ఏం మాట్లాడుకుంది, ఏదో సౌండ్ వినిపిస్తుంది, విను అన్నాడు హక్. డూ హియర్ ద నాయిస్? లుక్ ఓవర్ దే హక్. ఓ నో సెడ్ టామ్. అది ఏదో సౌండ్ వినిపిస్తుంది కదా, అది అక్కడ చూడు. వెంటనే టామ్ ఓ నో అన్నాడు అనమాట. ఆ కంటికి ఏదో కనిపించింది. దిస్ ఇస్ ద చాప్టర్ 2. చాప్టర్ 3 దీని పేరు ద గ్రేవ్ యాడ్, శ్మశానం. ఓకే, సో ఇతనికి చాప్టర్ 2లో హక్ కలిశాడు. హక్ అండ్ టామ్ కలిసి
గ్రేవ్ యార్డ్కి వెళ్ళారు, శ్మశానానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే చనిపోయిన వ్యక్తుల ఆత్మని నిద్ర లేపాలి అని ప్లాన్తో వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏదో చూశారు, ఏదో సౌండ్ వినిపించింది, చూశారన్నమాట. దానికి కంటిన్యూషన్ ఉంది చూడండి, ద గ్రేవ్ యార్డ్ అని. ఓకే, ఇది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాంలేండి. థ్యాంక్ యూ. జై హింద్. Chapter 3, The Graveyard. Ghosts, said Huck. I can see ghosts. They're coming over here. I'm really scared. Tom అంటాడు, హక్ అంటాడు, అమ్మో దయ్యాలు, నాకు దయ్యాలు కనిపిస్తున్నాయి, వాళ్ళు మన వైపు వస్తున్నాయి, నాకు నిజం భయం వేస్తుంది అంటున్నాడు. కెన్ గోస్ట్ సీ us? ఆస్క్ టామ్. టామ్కి డౌట్ వచ్చింది, అమ్మో మమ్మల్ని చూసేస్తారా అవి అంటే. గోస్ట్ కెన్ సీ ఎవ్రీథింగ్ ఆన్సర్డ్ హక్. ఓ వై డిడ్ ఐ కమ్ హియర్? డోంట్ బీ అఫ్రైడ్, వీ మస్ట్ బి వెరీ క్వైట్ సెడ్ టామ్. సో అమ్మో గోస్ట్స్కి అన్నీ కనిపిస్తాయిరా అన్నాడు హక్. అమ్మో ఎందుకు వచ్చారో మనం ఇక్కడ, ఇప్పుడు మనం భయపడకూడదు, కామ్గా ఉండు, బి క్వైట్ అంటున్నాడు. ద 3 గోస్ట్ మూవ్డ్ క్వైట్లీ ఇన్ ద గ్రేవ్యార్డ్. అక్కడ 3 ఆకారాలు కనిపిస్తున్నాయి. ఆ 3 ఆకారాలు కూడా సైలెంట్గా సమాధుల దగ్గర తిరుగుతున్నాయి. దే కేమ్ క్లోజ్ టు ద టామ్ అండ్ హక్. టామ్ whispered Huck. They are not ghosts, they are humans. One of them is Muff Potter. You're right. And there's Injunjo and Dr. Robinson. Wait, why are they here? said Tom. సో వాళ్ళు అలా తిరుగుతూ వీళ్ళకి దగ్గరలో వచ్చారు. వీళ్ళిద్దరు చెట్టు చాటుని దక్కుని ఉన్నారు. వీళ్ళు కొంచెం దగ్గరగా వచ్చారు అనమాట. దగ్గరకు వచ్చినప్పుడు హక్ అండ్ టామ్ వాళ్ళని చూసి గుర్తుపట్టారు. అరే వీళ్ళు దయ్యాలు కాదురా, మనుషులే, చూడు వాడి పేరు మఫ్ పాటర్ కదా అన్నాడు. యువర్ రైట్, అవునరా, ఆ రెండోడు ఇంజుంజో, ఆ పక్కన డాక్టర్ రాబిన్సన్. వీళ్ళు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అనుకుంటున్నారు, గుసగుసలు ఆడుకుంటున్నారు అనమాట. దే ఆర్ గ్రేవ్ రాబర్స్, దే వాంట్ టు రాబ్ ఎ గ్రేవ్. ద డాక్టర్ వాంట్స్ ఎ డెడ్ బాడీ సెడ్ హక్. బట్ వై? ఆస్క్డ్ టామ్. హీ కట్స్ బాడీస్ అండ్ స్టడీస్ దెమ్. మై ఫాదర్ టోల్డ్ మీ అబౌట్ డాక్టర్ రాబిన్సన్. వాళ్ళు గ్రేవ్ రాబర్స్, సమాధులు తవ్వి సమాధుల్లో ఉన్న విలువైన వస్తువులు దోచుకుంటారు. డాక్టర్ రాబిన్సన్ ఏమో శవాలని తీసుకుని దాన్ని స్టడీ చేస్తూ ఉంటాడు. ఎందుకు అంటే అతని డాక్టర్ కదా, ఆ శవాల్ని తీసి మనిషి శరీరాన్ని కట్ చేసి స్టడీ చేస్తూ ఉంటాడు. మా ఫాదర్ చెప్పారు డాక్టర్ రాబిన్సన్ గురించి అని చెప్పి హక్ చెప్పారు అనమాట. ద 3 men were at House Williams' grave. Injunjo and Muff Potter started digging. Soon the grave was open. సో ఆ 3 వ్యక్తులు కలిసి హాస్ విలియమ్స్ సమాధి దగ్గరకు వచ్చారు. సో ఇంజుంజో అండ్ మఫ్ పాటర్ తవ్వడం మొదలుపెట్టారు. తవ్వి ఆ సమాధిని ఓపెన్ చేశారు. దే ఫౌండ్ ద డెడ్ బాడీ అండ్ పుల్డ్ ఇట్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్. వెల్ డాక్టర్, డూ వాంట్ us to take the body to your house? said Muff. You must give us $5. What? said Dr. Robinson angrily. I paid you this morning. I'm not giving you more money. అప్పుడు తవ్వి శవాన్ని బయటకు తీశారు. తీసిన తర్వాత మఫ్ పాటర్ అంటున్నాడు, డాక్టర్ గారు ఇప్పుడు శవాన్ని తవ్వాం కదా, ఇప్పుడు దీన్ని మీ ఇంటికి తీసుకెళ్ళాలా? నాకు ఇప్పుడు ఎక్స్ట్రాగా మీరు మనీ పే చేయాల్సి వస్తుంది. డాక్టర్, వాట్? ఆల్రెడీ పే చేశాను కదా మార్నింగ్, మళ్ళీ ఇప్పుడు డబ్బులు అడుగుతున్నానండి, నేనేమి ఇవ్వను. ఐ వాంట్ మోర్ మనీ డాక్టర్, సెడ్ నింజుంజో. 5 years ago I came to your father's house. I asked you for something to eat. You gave me nothing. I still remember that. Now you must give me more money. నేనైతే డబ్బులు ఏమి ఇవ్వను అన్నాడు డాక్టర్. నువ్వు ఇవ్వాల్సిందే డాక్టర్, ఇంజుంజో చెప్తున్నాడు. చిన్నప్పుడు ఒకసారి, అదే 5 years క్రితం అన్నమాట, 5 years క్రితం ఒకసారి నేను మీ ఇంటికి వచ్చా ఆకలితో, ఏమైనా తినడానికి పెట్టండి అంటే మీరేం లేవని చెప్పారు. నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా మీరు నాకు ఎక్స్ట్రా మనీ ఇస్తేనే ఈ శవాన్ని మీ ఇంటికి తీసుకొస్తాను. ఇంజుంజో టుక్ ద డాక్టర్స్ ఆర్మ్ అండ్ ద డాక్టర్ హిట్ హిమ్. అండ్ అక్కడ వాళ్ళిద్దరి మధ్య చిన్న తగాద జరిగింది. డాక్టర్ వాడిని కొట్టాడు ఇంజుంజోని. ఇంజుంజో ఫెల్ టు ద గ్రౌండ్. డోంట్ హిట్ మై ఫ్రెండ్, క్రైడ్ మఫ్ పాటర్. మఫ్ అండ్ డాక్టర్ రాబిన్సన్ స్టార్టెడ్ ఫైటింగ్. ఇంజుంజో కింద పడిపోయాడు. మఫ్ పాటర్ గబగబా డాక్టర్ దగ్గరికి వచ్చి, డోంట్ హిట్ మై ఫ్రెండ్, మా ఫ్రెండ్ని కొడతావేంట్రా నువ్వు అన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ తగాద జరిగింది, చిన్న కొట్లాట మఫ్ పాటర్కి డాక్టర్ రాబిన్సన్కి. ఎవ్రీథింగ్ హ్యాపెన్ వెరీ క్విక్లీ, చాలా ఫాస్ట్గా అయిపోయింది. డాక్టర్ రాబిన్సన్ హిట్ మఫ్ పాటర్ ఆన్ ద హెడ్. Muff fell on the ground. Injunjo took Muff's knives. డాక్టర్ రాబిన్సన్ మఫ్ పాటర్ మీద కూడా హెడ్ మీద కొట్టాడు, తల మీద.
మఫ్ పాటర్ కింద పడిపోయాడు. తాగి ఉన్నారు కదా, తొందరగా కింద పడిపోయాడు. మఫ్ కింద పడిపోగానే ఇంజన్ జో మఫ్ పాటర్ యొక్క కత్తి తీసుకున్నాడు. He saw Muff on the ground and he killed Dr. Robinson with the knife. The doctor fell on top of Muff and covered him with blood. Injun Joe looked at the two men on the ground. So Muff యొక్క నైఫ్ తీసుకుని డాక్టర్ రాబిన్సన్ని పొడి చేశాడు, చంపేశాడు. డాక్టర్ రాబిన్సన్ మఫ్ మీద పడ్డాడు. బ్లడ్ అంతా వాడి బాడీకి అంటింది. Injun Joe looked at the two men on the ground. కింద పడిపోయి ఉన్న ఇద్దరిని చూశాడు ఇంజన్ జో. First he robbed the dead doctor. Then he put the bloody knife into Muff's right hand. డాక్టర్ దగ్గర ఉన్న మొత్తాన్ని దోచేసుకున్నాడు ఇంజన్ జో. ఆ తర్వాత కత్తి తీసి మఫ్ చేతిలో పెట్టాడు. A few minutes passed and Muff moved a little and opened his eyes. He pushed the doctor's body away. ఆ కాసేపు అయిన తర్వాత మఫ్ లేచాడు. మళ్ళీ లేచి తన మీద ఉన్న డాక్టర్ బాడీని పక్కన పడేశాడు. He looked at his knife in his hand. What happened, Joe? He asked slowly. Injun Joe said, "Something very bad, Muff. Why did you kill him?" "I didn't kill him," said Muff. He was very confused. "I drank too much whiskey last night. I don't remember anything. Tell me, Joe, what happened?" ఏంటి, ఏం జరిగింది అనగానే, చాలా తప్పు జరిగింది జో, చాలా తప్పు జరిగింది మఫ్ పాటర్. నువ్వు నీ దగ్గర ఉన్న కత్తితో డాక్టర్ని చంపేశావు. వెంటనే నేను ఇప్పుడు చంపాను? నేను చంపలేదే, నేను తాగేస్తున్నాను, నాకేం గుర్తు రావట్లేదు, కానీ నా చేతిలో కత్తి లేదే, నేను చంపలేదే. నిజం చెప్పు జో, ఏం జరిగింది? You fought with the doctor. He hit you on the head and you fell to the ground. Then you got up, took a knife and killed him, said Injun Joe. ఇద్దరు ఫైట్ చేసుకున్నారు, నువ్వు కింద పడ్డావు, తర్వాత లేచి కత్తి తీసుకుని నువ్వు పొడి చేసావు, అదే జరిగింది, వాడిని నువ్వు చంపేసావు అన్నాడు ఇంజన్ జో. యాక్చువల్గా జరిగింది అది కాదు కదా, రైట్. ఇంజన్ జో డాక్టర్ని చంపేసి ఆ నేరాన్ని మఫ్ పాటర్ మీదకి తోసేయాలని చూశాడనమాట. ఐ డోంట్ అండర్స్టాండ్ జో. ఐ నెవర్ ఫాట్ విత్ ఎ నైఫ్. I didn't want to kill Dr. Robinson. He was young and he had a future. అయ్యో, నేను అలా అనుకోలేదే, నేను చంపినట్లు గుర్తులేదు. అయినా డాక్టర్ని నేను ఎందుకు చంపుతాను? చాలా కుర్రోడయ్యా, మంచి ఫ్యూచర్ ఉంది అతనికి. "Oh, this is terrible. It was the whiskey," cried Muff. "Joe, don't tell anyone, please." సో ఇదంతా తాగి ఉండడం వల్ల జరిగి ఉంటుంది. జో, ఎవరికి చెప్పకు దయచేసి అని చెప్పాను. "I won't tell to anyone, Muff, but now you must leave the graveyard quickly. Go." సరే, నేను చెప్పలే కానీ ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, నువ్వు వెళ్ళిపో ముందు అన్నాడు, said Injun Joe. "Thank you, Joe," said Muff. "You are a friend." Muff Potter ran away and Injun Joe watched him. నేను ఎవరికి చెప్పను, ఇక్కడ నుండి వెళ్ళిపో అన్నాడు. "Thank you, Joe," said Muff. "You are a friend." Muff Potter ran away and Injun Joe watched him. Then he carefully put Muff's knife near the doctor's body and left the graveyard. ఆ తర్వాత మఫ్ పాటర్ థ్యాంక్స్ చెప్పేసి, "నువ్వు మంచి ఫ్రెండ్వి, నాకు థ్యాంక్ యూ" అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. మఫ్ పాటర్ ఏం చేశాడంటే, మఫ్ పాటర్ వెళ్ళిపోయాడు. ఇంజన్ జో మఫ్ పాటర్ కత్తి తీసి డాక్టర్ శవం పక్కన పెట్టాడు, బుక్ చేసేసి అన్నమాట. టామ్ అండ్ హక్ వర్ టెరిఫైడ్. ఇదంతా ఎవరు చూశారు? టామ్, హక్ చూశారు, భయపడిపోయారు. ఇట్ వాజ్ ఎ టెరిబుల్ సీన్. They silently moved away from the trees. Then they ran out of the graveyard and back to the village. ఆ తర్వాత వాళ్ళు అక్కడ నుండి మెల్లగా బయటకు వచ్చేసి గ్రేవ్యార్డ్లో నుండి ఊరు వైపు పరిగెత్తారు. They arrived at an old house and decided to hide there. అక్కడ నుండి ఒక పాతబడిన ఇంటికి వెళ్ళి అక్కడ దాక్కున్నారు. "What are we going to do?" asked Tom. అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఏం చేద్దాం అంటున్నాడు టామ్. "We saw everything, Injun Joe. Kill the doctor." "We saw everything. Injun Joe killed the doctor." మనంతా చూసాం కదా, డాక్టర్ ఇంజన్ జోని చంపేశాడు. "What can we do? We can't tell anyone," said Huck. ఇప్పుడు ఏం చేద్దాం, ఎవరికి చెప్పకూడదు రవి అన్నాడు. "Injun Joe is dangerous. I'm afraid of him. Do you want a knife in your heart?" సో నాకైతే చాలా భయం వేస్తుంది, మనల్ని కూడా వాడు చంపేస్తాడు. "I'm afraid of Injun Joe too," said Tom. అవును, నాకు కూడా భయమే ఇంజన్ జో అంటే.
You're right. We can't tell anyone about Indian Joe. Promise not to tell anyone, said Huck. I promise, said Tom. అవును, నాకు కూడా భయమే. వాడు మనల్ని కూడా చంపేస్తాడు, కాబట్టి మనం ఎవరికి చెప్పకూడదు. ప్రామిస్ చేయి. ఎస్, నేను ప్రామిస్ చేస్తున్నాను అని చెప్పి హక్ అండ్ టామ్ అనుకున్నారు. ఇది చాప్టర్ 3. ఓకే, మిగిలిన చాప్టర్స్ ఇంకొన్ని పార్ట్స్గా మనం నెక్స్ట్ వీడియోస్లో చేద్దాము. అంతవరకు థ్యాంక్ యూ అండ్ జై భారత్.